హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి చాలా తక్కువ పోటీ ఉండే విధంగా ఒక మంచి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దీనికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి సంబంధించిన బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేస్తే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, డీటెయిల్ చూసే ముందు మీలో ఏపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వారు అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలనుకుంటే ఇమీడియట్గా తీసుకోండి. స్పెషల్ ప్రైస్ వీక్ అనేది ఇస్తున్నారు. 10% ప్లస్ 10% అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు 12 మంత్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ఈ 20% డిస్కౌంట్ అయితే మీరు పొందవచ్చు. కాబట్టి మీరు BSK 10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసి తీసుకోండి. సో మీరు ఈ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన రక్షక్ బ్యాచ్ కోర్సులో జాయిన్ అవ్వచ్చు. జూనియర్ అసిస్టెంట్ అండ్ సీనియర్ అసిస్టెంట్కి సంబంధించిన ఎగ్జామ్స్ యొక్క ఫ్రీ టెస్ట్ రాయొచ్చు. అలాగే మాక్ టెస్ట్ సిరీస్కి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించిన మాక్ టెస్ట్ సిరీస్ రాయొచ్చు. అలాగే వీక్లీ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన క్లాసెస్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఎకానమీకి సంబంధించిన క్లాసెస్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇంకా ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు ఎవ్రీ ఫ్రైడే జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ ప్లస్ ఫీచర్స్ అన్నీ కూడా మీకు అవైలబిలిటీలోకి వస్తాయి. అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కంప్లీట్ సిలబస్ కవరేజ్ ఉంటుంది. అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు అయితే ఉంటాయి. అలాగే పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా మీకు ఇస్తారు. డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా ఉంటాయి. కాబట్టి మీరు 1 మంత్, 3 మంత్స్, 6 మంత్స్ లేదా 12 మంత్స్కి సంబంధించిన సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు BSK 10 అనేటువంటి కోడ్ని యూజ్ చేసి తీసుకోండి. మీకు 10%, అలాగే ఇప్పుడు తీసుకున్నట్లయితే 20% వరకు డిస్కౌంట్ వస్తుంది. ఫ్రెండ్స్, మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి రిలీజ్ కావడం జరిగింది. ఈ వారం ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ 27th నవంబర్ టు 3rd డిసెంబర్ మధ్యన రిలీజ్ అయ్యేటువంటి ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ బ్రాంచెస్ కింద బోత్ ఫ్లయింగ్ అండ్ గ్రౌండ్ డ్యూటీకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ అనమాట. సో దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి 1st డిసెంబర్ నుంచి 30th డిసెంబర్ మధ్యన అయితే ఉంటాయి. సో ఈ పర్టికులర్ 30 డేస్లో మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. కెరియర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ .cdac.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి లేదా afcat.cdac.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుందని ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో AFCAT ఎంట్రీ కింద ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్, అలాగే గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్కి సంబంధించి అడ్మిన్, ACCTS, అలాగే AEకి సంబంధించి, SSCకి సంబంధించి వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయనేది మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. అలాగే NCC స్పెషల్ ఎంట్రీకి సంబంధించి ఫ్లయింగ్ కింద ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు అని ఇక్కడైతే మనకి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకుంటారో వారికి మ్యారేజ్ అయితే అయి ఉండకూడదని మెన్షన్ చేశారు. అలాగే విడోవర్స్ కానీ అలాగే డివోర్సీ క్యాండిడేట్స్ కూడా దీనికి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఫ్లయింగ్ బ్రాంచ్కి సంబంధించినటువంటి పోస్టులకు అప్లై చేయాలి అంటే పర్టికులర్ క్యాండిడేట్స్కి 20 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలని మెన్షన్ చేశారు. అంటే వాళ్ళు 1 జనవరి 2023 దీనికి సంబంధించి ఇక్కడ 23 లోపు దీనికి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ పుట్టి ఉండాలని ఈ ఏజ్ అయితే ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. 1 జనవరి 2023 లోపు దీనికి సంబంధించి 20 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసు అయితే ఉండాలి. అయితే వీళ్ళు 2 జనవరి 1999 నుంచి 1 జనవరి 2003 మధ్యన పుట్టి ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి ఎవరైతే DGCAకి సంబంధించినటువంటి లైసెన్స్ కలిగినటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి 26 ఇయర్స్ వరకు ఇక్కడ రిలాక్సిబుల్ అయితే ఇవ్వడం జరిగిందని మెన్షన్ చేశారు. ఇది ఫ్లయింగ్ బ్రాంచ్కి సంబంధించి. ఇంకా గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ బ్రాంచెస్కి సంబంధించి 20 నుంచి 26 సంవత్సరాల మధ్య వయసు అయితే కలిగి ఉండాలి. 2023 1 జనవరి లోపు దీనికి సంబంధించి ఈ ఏజ్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు. 1997 నుంచి 2003 మధ్యన పుట్టి ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మీరు కంప్లీట్ నోటిఫికేషన్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో చూసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. మనకి December 1 నుంచి కంప్లీట్ నోటిఫికేషన్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో అవైలబిలిటీలో అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించి ఫిజికల్ లేదా మెడికల్ స్టాండర్డ్ టెస్ట్, అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండ్ సెలక్షన్ ప్రొసీజర్ అంతా కూడా మీరు అఫీషియల్ వెబ్సైట్లో చూసుకోవాలని మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ ట్రైనింగ్ విషయానికి వస్తే ట్రైనింగ్ వచ్చేసి మనకి జనవరి 2023 నుంచి ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి 2023 నుంచి స్టార్ట్ అవుతుందని మెన్షన్ చేశారు. అది కూడా మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో హైదరాబాద్లో ఉన్నటువంటి దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఈ యొక్క ట్రైనింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందని మెన్షన్ చేశారు. ఫ్లయింగ్ అండ్ గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ బ్రాంచెస్కి సంబంధించి 74 వీక్స్ దీనికి సంబంధించిన ట్రైనింగ్ అనేది ఉంటుంది.
అదే మనకి ఇక్కడ గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ బ్రాంచెస్కి సంబంధించి చూసుకున్నట్లయితే 52 వీక్స్ ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ట్రైనింగ్ పీరియడ్లో ట్రైనింగ్ పీరియడ్లో ఐఏఎఫ్ మీకు 56,000 రూపాయల నుంచి 1,77,000 రూపాయల వరకు శాలరీ అయితే మీకు ఆఫర్ చేస్తుందని ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు నోట్లో, ఫ్లైట్ క్యాడెట్స్ షాల్ రిసీవ్ ఏ ఫిక్స్డ్ స్టైఫెండ్ ఆఫ్ ₹56,100 పర్ మంత్ డ్యూరింగ్ 1 year ఆఫ్ ట్రైనింగ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. దీనితో పాటు అలవెన్సెస్ ఉంటాయి, ప్రివిలేజెస్ కూడా ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ 1 crore రూపీస్ ఇన్సూరెన్స్ ఉంటుందని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అడిషనల్ కవర్ ఆఫ్ 12 lakhs రూపీస్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ అండ్ అడ్వెంచర్కి సంబంధించి స్కై డైవింగ్, మైక్రో లైట్ ఫ్లయింగ్, మౌంటైనీరింగ్, వాటర్ రాఫ్టింగ్ ఎట్సెట్రా దీనికి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రొవైడ్స్ చేస్తుందని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే టాటూస్ అనేవి ఉండకూడదని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. పర్మనెంట్ బాడీ టాటూస్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఆన్ ఎనీ అదర్ బాడీ పార్ట్ ఐదర్ విజిబుల్ ఆర్ నాన్ విజిబుల్ పార్ట్ ఎక్సెప్ట్ ఆన్ ది ఇన్నర్ ఫేస్ ఆఫ్ 4 arms అని చెప్పేసి మెన్షన్ చేశారు. దట్ ఈస్ ఫ్రమ్ ఇన్సైడ్ ఆఫ్ ది ఎల్బో టు ది వ్రిస్ట్ ఆఫ్ ది బోత్ ద హ్యాండ్స్ అండ్ రివర్స్ సైడ్ ఆఫ్ ది పామ్ ఆర్ బ్యాక్ అని చెప్పేసి ఇక్కడైతే మనకి టాటూస్కి సంబంధించి కూడా క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి 250 రూపీస్ మీరు నాన్ రిఫండబుల్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. మెరిటల్ స్టేటస్ విషయానికి వస్తే క్యాండిడేట్స్ బిలో 25 years ఆఫ్ ఏజ్ మస్ట్ బి అన్మ్యారీడ్ అట్ ది టైమ్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ది కోర్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అంటే మనకి 2023లో ఈ కోర్స్ జరుగుతుంది కాబట్టి సో దీనికి సంబంధించి ఆ టైంలోపు మ్యారేజ్ అయితే అయి ఉండకూడదని చెప్పేసి ఇక్కడైతే మనకి కోర్సు స్టార్ట్ అయ్యే టైంకి మీకు మ్యారేజ్ అయితే అయి ఉండకూడదని ఇక్కడైతే మనకి క్లియర్గా డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ట్రావెల్ అలవెన్స్లో కూడా దీనికి సంబంధించి ఏసీ 3 టైర్ ఆర్ ఏసీ చైర్ కార్కి సంబంధించినటువంటి యొక్క షార్టెస్ట్ రూట్కి సంబంధించి మీకు ట్రావెల్ అలవెన్స్లు కూడా ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు. అయితే దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏంటనేది ఒకసారి చూద్దాము. ప్రీవియస్ నోటిఫికేషన్ బేస్ చేసుకొని ఫ్రెండ్స్, ప్రీవియస్ నోటిఫికేషన్ బేస్ చేసుకొని ఫ్లయింగ్కి సంబంధించి ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ స్ట్రీమ్ విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అట్ 10+2 లెవెల్ ఆర్ బీఈ ఆర్ బీటెక్ కోర్స్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో బ్యాచిలర్స్ డిగ్రీ చేసి ఉండాలి. దానితో పాటు ఇక్కడ 10+2 లెవెల్లో మీరు మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ సబ్జెక్ట్స్ కలిగి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. లేదా బీఈ బీటెక్ చేసినా కూడా అప్లై చేయొచ్చు అని మెన్షన్ చేశారు. ఇంకా గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్కి సంబంధించి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. 10+2 ఇంటర్మీడియట్ మినిమం 60% ఆఫ్ మార్క్స్ ఇన్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ కలిగి ఉండాలి. అలాగే మినిమం 4 year గ్రాడ్యుయేషన్ అనేది చేసి ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. అలాగే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ మెకానికల్కి సంబంధించినటువంటి వారికి కూడా ఇక్కడ ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. క్యాండిడేట్స్ విత్ మినిమం 60% ఆఫ్ మార్క్స్ ఈచ్ ఇన్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అట్ 10+2 లెవెల్ అండ్ 4 year ఇంజనీరింగ్ ఆర్ టెక్నికల్ డిగ్రీ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. ఇంకా గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్కి సంబంధించి అడ్మినిస్ట్రేషన్ అండ్ లాజిస్టిక్స్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ ఉంటాయి. బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ స్ట్రీమ్ విత్ అట్లీస్ట్ మినిమం 60% ఆఫ్ మార్క్స్ అయితే కలిగి ఉండాలి. హైట్ వచ్చేసి మేల్కి 157.5 సెంటీమీటర్స్, ఫిమేల్కి 152 సెంటీమీటర్స్ ఉండాలి. ఇంకా అకౌంట్స్కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కామర్స్, బీకామ్ చేసినట్లయితే అప్లై చేయొచ్చు. అలాగే ఫిజికల్ ఎబిలిటీ కూడా మనకి సేమ్ ఇదే హైట్స్ అయితే ఉండాలి. తర్వాత ఎడ్యుకేషన్కి సంబంధించి ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ, ఎంఎస్సీ డిగ్రీ అట్లీస్ట్ మినిమం 50% ఆఫ్ మార్క్స్ కలిగి ఉన్నా కూడా వీళ్ళు అప్లై చేయొచ్చు అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా మెటీరియాలజీకి సంబంధించి మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఎనీ స్ట్రీమ్ ఇన్ రికగ్నైజ్డ్ బై యూనివర్సిటీ ఇన్ ఇండియా అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీకి సంబంధించి, ఫ్లయింగ్కి సంబంధించి ఎన్సీసీ ఎయిర్ వింగ్ సీనియర్ డివిజన్ సి సర్టిఫికేట్ కలిగి ఉన్నట్లయితే అప్లై చేయొచ్చు. ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే జనరల్ అవేర్నెస్, వర్బల్ ఎబిలిటీ ఇన్ ఇంగ్లీష్, న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ అండ్ మిలిటరీ యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుంది. 2 hours మీరు దీనికి సంబంధించి ఎగ్జామ్ అయితే రాయాలి. 100 questions ఉంటాయి 300 మార్క్స్కి. తర్వాత టెక్నికల్ బ్రాంచ్కి సంబంధించి మెకానికల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి 45 minutesలో 50 questions 150 మార్క్స్కి ఇస్తారు. తర్వాత వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మనకి హైదరాబాద్ ఉంది, గుంటూరు ఉంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. సో అలాగే తిరుపతి కూడా మనకి ఇక్కడైతే ఇచ్చారు. సో ఈ విధంగా మనకి కొన్ని లొకేషన్స్ అయితే మన స్టేట్సే ఇవ్వడం జరిగింది. హైదరాబాద్ ఇచ్చారు, అలాగే మనకి ఇక్కడ నిజామాబాద్ ఇచ్చారు. దీనితో పాటు మనకి ఇక్కడ విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ కూడా ఇవ్వడం జరిగింది, తిరుపతి కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మన సొంత రాష్ట్రంలోనే ఎగ్జామ్స్ అయితే రాసుకోవచ్చు. సో ఇది రిక్రూట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్. కంప్లీట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను మీకు సపరేట్ వీడియో అయితే చేయడం జరుగుతుంది. చాలా మంచి రిక్రూట్మెంట్.
సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.